హోసన్నా జయమే హోసన్నా జయమే హోసన్నా జయ మనదే హోసన్నా జయ మనదే హోసన్నా జయ మనదే హోసన్నా జయ అందరు కూర్చున్నాము. ప్రక్కన వాళ్ళతో చెప్పండి, ఇదిగో అనండి. పక్కన వాళ్ళు చూశానండి, ఇదిగంటే వీటం లేదు కానీ ఇదిగో. హల్లెలూయా. ఇదిగో నీ రాజు సాత్వికుడై భారవాహక పశువులు ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నవాడు నీతిపరుడు. ఆమేన్. హల్లెలూయా. మన మధ్యలో కృపాకర్ గారు దేవుని యొక్క మాటల్ని పంచుకుంటారు. ఆ లైట్స్ ఆన్ చేయండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సండే స్కూల్ పిల్లలకి 7 మాటలు చెప్పండి అంటే పాపం
మీకు ఎవరికి అర్థమైందో అర్థం కాలేదో నాకు తెలియదు కానీ నేను అంటున్నప్పుడు నా గుండెలో ఎట్లా రైలు పరిగెత్తినా చక్కగా అర్థమైంది నాకు. వే విజన్న చిన్న కొడుకు మాత్రం కంగ్రాచులేషన్స్, వాడు చెప్తాడో లేదో అని భయపడ్డా. మొత్తానికి చివరి దాకా లాగిండు, బయట వారేసిండు. నా పరిస్థితి ప్రస్తుతం అట్లనే ఉంది. చాలా తక్కువ సార్లు ఇట్లాంటి అనుభవం గుండా నేను పోతా. ఒక సబ్జెక్ట్ ఇచ్చి మాట్లాడమంటే కొంచెం ఇబ్బంది పడతా ఉంటాను నేను. మాస్టర్ గారు పోయిన వారం ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాడు కదా, ఏమంటారు మీ రాజు సాత్వికుడై, అట్లా చెప్పాలంటే నాకు భయం అవుతుంది. నేను సండే స్కూల్ పిల్లలు తీరున్నా, నా కొరకు దయచేసి ప్రార్థన చేయండి. క్రైస్తవ సమాజంలో 3 ప్రాముఖ్యమైన శాఖలు ఉంటాయి. క్రైస్తవ సమాజంలో 3 ప్రాముఖ్యమైన శాఖలు ఉన్నాయి ప్రస్తుతం. ఒకటి రోమన్ క్యాథలిక్ శాఖ, రెండోది ప్రొటెస్టెంట్స్, మధ్యలో ఆర్థోడాక్స్ అని ఉంటారు, నిష్ఠ కలిగిన సంఘస్థులు, ఐపీసీ లాంటి వాళ్ళు అనమాట. మధ్యలో వీరుంటారు. వీరు వేరువేరుగా డాక్ట్రినల్ బేసిస్ ఉన్నప్పటికీ కూడా 3 ప్రధానమైన పండుగలు చేస్తారట. 3 ప్రధానమైన పండుగలు మనందరికీ తెలుసు. గుడ్ ఫ్రైడే చేస్తాం, ఈస్టర్ చేస్తాం, క్రిస్మస్ కూడా చేస్తాం కదా. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇంకో పండుగ కూడా చేస్తున్నారట. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇంకో పండుగ చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి? అబ్బా, ఇది కరెక్ట్ ఉన్నది. మట్టల ఆదివారం చేస్తున్నారు. సో ఇప్పుడు నేను 2 ప్రశ్నలు వేస్తా, చాలా తొందరగా ముగించడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు కూడా బాగా టెన్షన్ ఉంది, ఎప్పుడు ముగించుకొని ఇట్లా వెళ్ళిపోతానని చూస్తున్నా. సో నేను ఎక్కువ మాట్లాడా. మట్టల ఆదివారం అంటే ఏంది మీకు అర్థమైంది చెప్పండి. తెలిసిన వాళ్ళు చెప్పండి గబగబా. మామూలుగా నేను బేసికల్గా సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడిని. చిన్నప్పుడు నాకున్న కొన్ని అనుభవాలు ఉన్నాయి. మట్టల ఆదివారం అంటే అవన్నీ చెప్పలేను కానీ అన్న మీరు చెప్పండి, టైం వేస్ట్ కాకుండా. అన్న ఏం చెప్తున్నా అంటే, మట్టల ఆదివారం మీద ఒక ఆదివారం ఉంటుంది. ఆ ఆదివారం యేసుక్రీస్తు ప్రభుల వారు జయోత్సాహంతో భారవాహకం అంటే గాడిద పిల్లనికి యెరూషలేంకి రావడాన్ని సెలబ్రేట్ చేస్తూ చేయనేదాన్ని మట్టల ఆదివారం అని అంటారని. సరే, ఈ మట్టల ఆదివారం తర్వాత ఇక్కడ ఇంకొక మాట వీళ్ళు జనరల్గా ఈ సంఘంలో ఉన్నవారంతా మాట్లాడుతూ ఉంటారు, మనం కూడా యూజ్ చేస్తాం. హోలీ వీక్ అనే మాట మాట్లాడతాం. ఎంతమంది తెలిసి ఇది? పాస్టర్ గారు గత వారం నుంచి చెప్తా ఉన్నారు. మీకు ఎంతమందికి అర్థమైంది తెలియదు కానీ ఈ రోజు నుంచి హోలీ వీక్ ఉంటుంది. ప్రతిరోజు మన సంఘంలో ప్రార్థనలు ఉంటాయి, మీరందరూ రావాలని. సో ఈ హోలీ వీక్ అంటే ఏంది? నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా పండగలు చేస్తూ ఉన్నారని చెప్తాం. హోలీ వీక్ అంటే ఏంది? ఆదివారం, ఈ మట్టల ఆదివారం నుంచి ఈస్టర్ పండుగ జరిగేదాకా హోలీ వీక్ అని అంటారంట. నాకు కూడా తెలియదు, తప్పొతే క్షమించండి, నాకు తెలిసింది చెప్తా. హోలీ వీక్ అంటే ఫ్యాషన్ వీక్. ఓకే, ఈరోజు ఆదివారం, మట్టల ఆదివారం, ఓకేనా? రేపేం వారం? సోమవారం. ఏంటిదంట? ఈ హోలీ వీక్లో ప్రత్యేకతలు ఉన్నాయి. హోలీ వీక్లో ప్రత్యేకత ఉంది. రేపు సోమవారం. సోమవారం రోజు అంట ఆకలి కొని అంజూరపు చెట్టు దగ్గర పోతే ఆ చెట్టు పండ్లు ఇవ్వలేదంట. శపించబడిన అంజూరపు చెట్టు గురించి ధ్యానం చేస్తారు సోమవారం రోజు. మంగళవారం రోజు ఆయన ఆవేదనతోని మందిరంకి వెళ్ళి శుభ్రం చేసిన దినం. బుధవారం రోజు ఆయన పాదములను, యేసుక్రీస్తు పాదములను బేతనియాలో. తర్వాత బేస్తవారం రోజు యూదా ఆయన యొక్క ఏమంటారు యూదా ద్రోహం. శుక్రవారం గుడ్ ఫ్రైడే. శనివారం ఆయన సమాధిలో సైలెంట్ సాటర్డే అంటారు. సండే ఈస్టర్. సో ఇది ఒక క్రమంగా ఈ 3 చర్చ్ శాఖలు ఏవైతున్నాయో వాళ్ళు అలాగున
మనకంత అనుభవం లేదు కాబట్టి మనం నెట్టుకుంటూ పోతా ఉన్నాం. సో మట్లాదివారం రోజు మాట్లాడండి అయ్యా అంటే నేను చాలా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన కొన్ని తలంపులు మీతో మాట్లాడాలని నేను ప్రయత్నం చేస్తా. ప్రార్థన చేసుకొని దేవుని సాయం కోరుకుంటాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు దేవా. మా కొరకు ఈ లోకంలోకి వచ్చినారు. మీరు సర్వజ్ఞాని అయిన దేవుడవు, సమస్తమును ఎరిగిన దేవుడవు, రేపు మీకు ఈ రోజులాగా ఉన్న దేవుడవు. అట్టి స్థితిలో ఉన్నప్పటికీ కూడా మీరెంతో నిబ్బరము కలిగి ఈ భూమికి వచ్చి మా కొరకు ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్త జనులారా అని మా భారములన్నీ మోసుకొని కలవరి శిలువ మీద ఎక్కిన దేవా మీకు స్తోత్రాలు. మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా అయోగ్యుడైన నన్ను మరుగుపరిచి బలపరిచి మాతో మాట్లాడాలని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన వాళ్ళు స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ మట్టలాది వారం కొరకు మనకు 4 సువార్తల్లో కూడా వ్రాయబడి ఉంది. 4 సువార్తల్లో నేను తీసుకోను కానీ మత్తయి సువార్త దయచేసి చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 6 నుంచి 11 వరకు ఎవరైనా చదవండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 6 నుంచి 11 వరకు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనము మాట్లాడుకున్నప్పుడు మట్టలాదివారం ఏంటిదంటే అన్న చెప్పిండు, ఆయన జయోత్సాహంతో యెరూషలేములోకి గాడిద పిల్లని ఎక్కి వచ్చినాడని. కానీ అక్కడ ఆ సందర్భం ఏంటంటే పస్కా పండుగ జరుపుకోవడానికి ఆయా ప్రాంతాల నుంచి అనేకమైన జన సమూహములు యెరూషలేముకు వచ్చినారు. ఆ యెరూషలేములో అనేకమైన జనులు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ గాడిద పిల్లనెక్కి యెరూషలేముకు వచ్చినప్పుడు చాలా గలిబిలి అయిపోయిందంట. చాలా గలిబిలి అంటే ఉత్సాహముతో కేకలు వేయిచు ఆయన గురించి స్తోత్రము చేయుచుండిరి అని ఉంది అక్కడ. ఆ స్తోత్రం చేస్తున్న సమయంలో కొంతమందికి ఒక అనుమానం వచ్చింది. 10-11 వచనాలు. కొంతమందికి అక్కడ ఒక అనుమానం వచ్చిందంట. ఆ అనుమానం ఏంటంట? చదవండి. అనుమానం ఏంటి? అది ఆయన ఎవరో అని కలవరపడతా ఉన్నప్పుడు వాళ్ళకు ఒక ఆన్సర్ ఉంది. వాళ్ళకి ఒక ఆన్సర్ ఉంది. ఆ ఆన్సర్ ఏంటంట కింద అక్కడ ఒక సమస్య వచ్చి వాళ్ళకు ప్రశ్న వచ్చినప్పుడు అక్కడ ఒక ఆన్సర్ కూడా ఏమొచ్చిందటంటే ఈయన నజరేతు వాడు ఒక ప్రవక్త అని ఒక ఆన్సర్ వచ్చింది. నాకు వచ్చిన సమస్య ఏంటంటే ప్రవక్తకు ఇంత ఘనమైన వెల్కమ్ యెరూషలేములో ఉంటుందా? ఇంకొక మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అనేక సార్లు యెరూషలేముకు వచ్చినారు, మనకు తెలుసా సంగతి. కానీ ఈసారి మాత్రం ఈయన యెరూషలేముకు వచ్చినప్పుడు ఈయనకున్న వెల్కమ్ అనేది వేరేలాగా ఉంది. ఈయనకున్న వెల్కమ్ వేరేలాగా ఉంది. ఎందుకు? ఈయన ప్రవక్త అని అక్కడ అనుకుంటా ఉన్నారు. కానీ మీరు అదే లూకాసు వార్తకు రండి, 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం 37-38 వచనానికి వచ్చినప్పుడు అక్కడ ఈ ప్రవక్తకి ఇంకో మాట వ్రాయబడి ఉంది. మీరు ఎంత లేట్ అవుతే నేను అంత లేట్ ఫినిష్ చేస్తా. లేకపోతే ఇక్కడేముందండి? ఈ ప్రవక్త పేరేముంది? ప్రభువు పేరేట వచ్చుచున్నా
రాజు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్తకు ఇట్టి వెల్కమ్ ఉండదు, కానీ రాజు అయిన దేవునికి ఆ వెల్కమ్ ఇస్తా ఉన్నారు అక్కడ. ఆమేన్, హల్లెలూయా. ఈయన రాజు అయిన దేవుడు, ప్రవక్త అయిన దేవుడు కాదండి, రాజు అయిన దేవుడు. ఇక్కడ ఇంకొక సమస్య వచ్చింది. రాజు దేని మీద వస్తాడు మీరు చెప్పండి? ఆ? రథాల మీద, గుర్రం మీద. మనకు తెలిసినంత కూడా దేవునికి తెలియదా మరి? మనందరి ఆన్సరు గుర్రాల మీద, రథాల మీద. కానీ ఇక్కడ ఈ రాజు గాడిద మీద. ఇదంత విచిత్రం అని చూడు. రాజులైన వారు గుర్రాల మీద, రథాల మీద రావాలి, కానీ ఈ రాజు గాడిద మీద వస్తూ ఉన్నాడు. ఈ రాజు గాడిద మీద వస్తున్నాడు. దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం. ఈ రాజు గాడిద మీద రావడానికి గల కారణం ఏంటంటే ప్రవచన నెరవేర్పు. ప్రవచన నెరవేర్పు. ఆయన గుర్రం మీద కూడా రాగలడు, తర్వాత చూద్దాం గుర్రం మీద ఎట్లా వస్తాడు అనేది కూడా చూద్దాం. కానీ ఇక్కడ మాత్రం ఆయన గాడిదను మాత్రమే ఏర్పాటు చేసుకొని గాడిద మీద యెరూషలేముకు వస్తున్నట్టు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చూద్దాం ఆదికాండం 49వ అధ్యాయం 1వ వచనం. మీరు కొంచెం గట్టి చదివితే నేను మీ వెనకొస్తా. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా నేను మీరు కూడా రండి కాదు, అక్కడ మీరు కూడి రండి. హల్లెలూయా, హల్లెలూయా. ఐపీసీలో ఉంటున్న సమస్తమైన యేసుక్రీస్తు భక్తులారా, మీరు కూడురండి. ఈ రాజు ఎందుకు గాడిద మీద వస్తున్నాడు అది నేను మీకు చెబుతా అంటున్నాడు అక్కడ. ఆయన ఏమంటున్నాడు తెలుసా? మీరు కూడి రండి. ఈ యొక్క రాజు గుర్రం మీద కాకుండా గాడిద మీద ఎందుకు రావాలని అనుకుంటున్నాడో నేను చెబుతా, మీరు వినండి. అదే ఆదికాండం 9 నుంచి 11 వరకు చదవండి ఇప్పుడు. యూదా కొదమ సింహమా, ఓకే. ఎస్. ఓకే. చాలన్నా, థ్యాంక్ యూ. ఇక్కడ పిలిచి ఆయన యొక్క ప్రవచనాన్ని చెప్తా ఉన్నాడు. యూదా యేసుక్రీస్తు ప్రభుల వారి గోత్రం ఏందో ఎవరైనా చెప్పగలరా? మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ వచనంలో ఆ మాట ఉంటుంది. ఆ యొక్క లైన్ రాస్తూ రాస్తూ యూదా గోత్రంలో యేసు ప్రభు వచ్చినట్టు రాస్తూ ఉంటాడు. యూదా 4వ కుమారుడు. ఆయన గురించి ప్రవచనం చెప్తూ 2 విషయాలను అక్కడ చెప్తున్నట్టు మనం గమనిస్తాం. మనం చూసినాం కదా, 11, 9, 10, 11 వచనాలు చూస్తే 2 విషయాలు ఉన్నాయి. ఒకటేమంటున్నాడంటే కొదమ సింహమా అంటాడు, రెండోది గాడిద పిల్ల. ద్రాక్షావళికి అంటగట్టబడిన నిజమైన ద్రాక్షావళిని నేను, తీగలు మీరు, నాకు అంటగట్టబడినది ఈ గాడిద. ఆ మీది వచనంలో ఇంకో మాట ఉంటుంది, అన్న ఒకసారి చూడండి. 49 9వ వచనం 10 షిలోహు వచ్చు వరకు అన్నకాడ కింద ఫుట్ నోట్ ఏముందండి? అతడు షిలోహునకు వచ్చు వరకు. షిలోహు అనేది దేవుని సన్నిధికి గుర్తు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం, 18 మొదటి వచనం, సారీ. చాలమ్మా. 6వ వచనం,
ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. అక్కడ ఏంటంటే నేను ఇక్కడ యెహోవా సన్నిధిని, యెహోవా సన్నిధి ఎక్కడ ఉందండి? షిలోహులో ఉంది. నేను కొంచెం కఠినంగా ఉంటే దయచేసి క్షమించండి. మీరు జాగ్రత్తగా వింటే అర్థమయ్యేటట్టే చెప్పడానికి ట్రై చేస్తా. షిలోహులో దేవుని సన్నిధి ఉంది. దేవుని సన్నిధిలో నేను విచారణ చేసి తీర్పు తీరుస్తా అంటున్నాడు యెహోషువ. సో అట్టి షిలోహులో ఇక్కడ ఏమంటున్నాడంటే గాడిద పిల్ల మీద, ఆ షిలోహునకు వచ్చినప్పుడు గాడిద పిల్ల మీద ఆయన వచ్చును. యెరూషలేములకు ఆరాధన స్థలము, యూదులకు క్షమించండి, యూదులకు ఆరాధన స్థలం ఏది? ఇక్కడ మనం యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేములోకి వచ్చినప్పుడు అక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే ఆరాధన స్థలం, యూదుల ఆరాధన స్థలం యెరూషలేములో ఉంది. మొదట షిలోహులో ఉంది. ఆ షిలోహులో ఉన్న ఆరాధన స్థలం యెరూషలేమునకు మార్చబడింది. సో ఇప్పుడు దేవునికి మానవునికి సంబంధం ఎక్కడ? దేవుని మందిరంలోనే. షిలోహులో ఎలాగైతే ఆరాధన చేసి విచారణ చేస్తారో యూదులు యెరూషలేములో ఆరాధన చేసి దేవుని సన్నిధిని అనుభవించాలి. సో ఆ యెరూషలేముకు ఈ యేసుక్రీస్తు ప్రభుల వారు గార్ధబమునెక్కి ఆయన వస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం దయచేసి చూడండి. ఇప్పుడు యెషయా గ్రంథం 63వ అధ్యాయం 1-3 వచనాలు. రక్తవర్ణములు ధరించి వస్త్రం ధరించి ఏదోం నుంచి వస్తున్న ఇతను ఎవరు? శోభిత వస్త్రములు ధరించిన వాడై గంభీరముగా నడుచుచు చదువుతూ పోండమ్మా. చదవండి. చాలమ్మా. 49 ఆదికాండంలో 11వ వచనంలో చూసినప్పుడు ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్ష రసంలో తన బట్టలను, ద్రాక్ష రక్తములో తన వస్త్రములను ఉదుకు కొనను అనే ఆ దర్శనాన్ని యాకోబు యూదాకు ఇస్తా ఉన్నప్పుడు ఇక్కడ మనము యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభుల వారు గార్ధబమునెక్కి ఆయన యెరూషలేములోకి వస్తూ ఉన్నప్పుడు ఈ యెషయా గ్రంథం 63వ వచనంలో ఆ మాటను కూడా మనం చూస్తాం. శోభితమైన రక్తవర్ణములైన ఈ వస్త్రములు వేసుకున్న ఇతను ఎవరు? ఈయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇది కేవలము
గాడిద పిల్లగా వస్తున్న యేసుక్రీస్తు ప్రభులను మాత్రమే సూచిస్తూ ఉంది. అంతకంటే ముందు అదే ఆదికాండం 49 అధ్యాయంలో ఇంకో దర్శనాన్ని కూడా ఆయన ఇంకొక ప్రవచనాన్ని కూడా చెప్తా ఉన్నాడు. అదేంటంటే, యూదా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహం వల్లే గర్జించు వాడు సింహం వలె అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనను, అతను లేపువాడేవాడు. షిలోహు వచ్చే వరకు యూదా యొద్ద నుండి దండం తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండం తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉందురు. సో ఒకటేమో గాడిద పిల్లగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు, రెండవది ఆయన యూదా గోత్రపు సింహం. ఆయన సింహము వలె వచ్చే దేవుడై ఉన్నాడు. ఇంతదాకా మనం ఆలోచించినప్పుడు ఆయనను గార్ధబము ఎక్కి సాత్వికుడై ఆయన చాలా నమ్రత కలిగి యెరూషలేమునకు వచ్చినట్టు మాత్రమే చూస్తూ ఉన్నాము. కానీ యాకోబు ఇంకొక పక్షాన చూపిస్తూ ఉన్నాడు. ఈ రాజు ఎలాగునైతే మీరు గాడిద మీద వచ్చినట్టు చూస్తూ ఉన్నారో అలాగున వచ్చే దేవుడు కాదు. మరి ఎలా వస్తాడు? కొదమ సింహం వలె తిరిగి రానై ఉన్నాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో ఒకసారి చూసినట్లయితే ఆ మాట అక్కడ వ్రాయబడి ఉంటుంది. ప్రకటన గ్రంథం 5:5. ఓకే. ఓకే. వధింపబడిన గొర్రె పిల్లకు ఆయన మారుగా ఇక్కడ చూపిస్తున్నది ఏంటండి? యూదా గోత్రపు సింహము అధికారం పొందినవాడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారిని గార్ధబునెక్కిన సాత్వికుడైన రక్షకుడుగా చూస్తే సరిపోదు. ఇది మొదటి పామ్ సండే రోజు జరిగిన సంఘటన మాత్రమే. మొదటి పామ్ సండే రోజు మాత్రమే ఆయన గాడిద పిల్లనెక్కిన సాత్వికుడైన రాజుగా వచ్చినాడు. కానీ మనకు ఆయన సత్య సువార్త అందించబడింది. మనకు ఆయన సత్య సువార్త అందించబడి పేతురు రాసిన పత్రికలో ఒక మాట ఇంతకుముందు పాస్టర్ గారు కూడా చెప్తూ వచ్చినాడు. ఆ మాట, షిలోహులో దేవుని సన్నిధిని అనుభవించే అనుభవం పాత నిబంధనలోని ఆ యొక్క యోషువ సమయంలో ఉన్న యూదులకు కలిగితే, రాజుల సమయం లోపల యెరూషలేములో దేవుని సన్నిధిని అనుభవించే ఆ యొక్క అనుభవాన్ని దేవుడిచ్చాడు. అయితే ఇప్పుడు మనము సజీవమైన రాళ్ళ వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ సంబంధమైన మందిరమును కట్టుతున్న మనల్ని చూచి ఆయన ఆనందముతో ఉన్నాడా, ఆవేదనతో ఉన్నాడా? నా టైటిల్ ఏం తెలుసా? ఆనందములో ఆవేదన. మొత్తం 4 రాసుకున్నా నేను. ఆనందము, ఆక్రోశము, ఆందోళన, ఆవేదన. ఈ 4 మాట్లాడితే బాగాసేపు అవుతుందని మా భార్య అన్నందుకు 2 చేసుకున్నవి. ఆనందములో ఆవేదన. యేసుక్రీస్తు ప్రభుల వారు గార్ధబం నెక్కి యెరూషలేమునకు సమీపించినప్పుడు విజయోత్సాహంతో ఆయన లోపల పోయినట్టే చూస్తూ ఉన్నాము. కానీ పోక ముందు ఒక సంగతి జరిగింది అక్కడ. లూకాసు వార్త 19వ అధ్యాయం 41 నుంచి 44 దాకా.
చాలా థ్యాంక్ యూ. ఈ మాట ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాకు ఆ లాస్ట్ వర్డ్స్ చెప్పడానికి భయమేసి నేను వాటిని కొంచెం తిప్పి రాసుకున్నా ఎందుకంటే అది చెప్పేంత ధైర్యం నాకు లేదు. ఆ లాస్ట్ వచనాలు ఇప్పుడు అక్క చదివిన ఆ లాస్ట్ వచనాలు చెప్పే ధైర్యము నాకు లేదు కాబట్టి నేను దాన్ని వేరేలా అందులో ఉన్న అర్థం మారకుండా వేరేలాగా చెప్పడానికి ట్రై చేస్తా. సండే స్కూల్ ప్రశ్న, అన్నిటికంటే చిన్న వాక్యం బైబిల్ ఏదంటే ఏం చెప్తాం? 2 మాటలు చెప్తాం. ఒకటేమో ఆత్మ నర్పకుడని, ఇంకోటి యేసు కన్నీళ్ళు విడిచెను. ఫోకస్ అంతా లాజరస్ చనిపోయి లేచినప్పుడు యేసు కన్నీళ్ళు విడిచెను అన్న దాని మీద ఉంటుంది. కానీ లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనానికి వచ్చినప్పుడు అక్కడ ఏందంట? యేసు ఆ యొక్క మందిర సంబంధమైన యెరూషలేమును చూచి ఏడ్చెను. ఒక ప్రశ్న ఉంది. ఒక్కగానొక్కున్న కుమారుణ్ణి కోల్పోయిన తల్లి ఏడుపు, యేసుక్రీస్తు ప్రభుల వారు లాజరస్ దగ్గరకు వచ్చినప్పుడు ఏడ్చిన ఏడుపు ఒక్కలాగా ఉంటుందా? ఉంటుందా? ఉండదు కదా. నాకు తెలిసి ఉండదు. మీలో చాలామంది కూడా ఉండదు అన్నట్టే తలొప్పుతున్నారు కాబట్టి ఉండదు అనే నేను తీసుకుంటున్నా. ఉండదు. గమనించండి, బైబిల్ స్కాలర్స్ రాస్తున్న మాట ఏం తెలుసా? ఇక్కడ లూకాసు వార్తలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఏడ్చిన ఏడుపు ఏదైతుందో, ఒక్కగానొక్క కుమారుని కోల్పోయిన ఒక విధవరాలు ఏడుపు లాంటిది. మామూలుగా కర్చీఫ్ తీసుకొని కన్నీళ్ళు తుడిచే ఏడుపు కాదు. రోదనము చేయుచు ఏడ్చెను అని గ్రీక్ భాషలో ఉంటుందంట. నేను చదవలే కానీ నా ప్రిపరేషన్లో నేను చూసుకుంది అది. ఆదిమ గ్రీక్ భాషలో ఇక్కడ ఏడ్చెను అనే మాటకు వ్రాయబడిన మాట ఏంటంటే, రోదనముతో బహురోదనముతో బిగ్గరగా ఏడ్చెను అనే మాట ఉందంట. యు సీ ద ట్రాజడీ. ఒక్కవైపు ఏమో ప్రజలందరూ ఆనందంగా సంతోషంగా గంతులు వేస్తూ హోసన్నా హోసన్నా అంటూ యెరూషలేములోకి వస్తూ ఉన్నప్పుడు ఆ ఆనందం ఏది కూడా లేకుండా మనసులో అంతరంగంలో దుఃఖంతో బాధపడుతూ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏడుస్తున్నారు. ఆయన జయ జయ ధ్వనులే వినబడుతున్నాయి కానీ ఆయన ఏడ్చిన ఏడుపును ఏ ఒక్కరం కూడా మనము కన్ను పెట్టి దృష్టి పెట్టి మనసారా హృదయ రంకంలోంచి ధ్యానించిన పాపన పోవటం లేదు. ఆయన ఏడుపు ఎవరి కొరకు? ఆయన కొరక. ఆయనకు తెలుసు ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసు. నెక్స్ట్ వీక్ అంతా కూడా ఈ హోలీ వీక్లా ఏం జరుగుతుందో ఆయనకు అన్నీ తెలుసు. అందరూ బట్టి ఏడుస్తున్నాడు ఆయన కాదు. 2 విషయాలు ఆయన చెప్తున్నాడు అక్కడ. ఆ 2 విషయాలు చెప్పి నేను ముగించడానికి ట్రై చేస్తా. 2 విషయాలు ఏం చెప్పిండంట ఆయన? ఈ నీ దినమందైనా, అదే లూకాసు వార్త 19వ అధ్యాయం నేను చదువుతాను. అది ఆయన పట్టణమును సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునేలా నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ఇది ఒకటి. రెండోది, నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగగుంటివి గనుక నీ శత్రువులు అనేది కింద ఉంటుంది. 2 విషయాలు. సమాధాన సంబంధమైన సంగతులు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీవు కానీ నేను కానీ ఆ సంగతులను హృదయంలోనికి తీసుకొని మన బ్రతుకును మార్చుకోకుండా అలాగుననే మనము మన విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్న స్థితిని బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏడుస్తున్నట్టు చూస్తూ ఉన్నాం. ఎన్నిసార్లు ఆ యెరూషలేము పట్టణములో ఆయన ఆశ్చర్య అద్భుత కార్యాలు చేసినాడో మనం ఎరగని వారమా? అదే యెరూషలేములో అనేక సార్లు అనేకమైన ఆశ్చర్య అద్భుత కార్యాలు చేసినప్పటికీ కూడా వీరు ఇంకా శరీర సంబంధమైన
రాజును మాత్రమే కోరుకుంటా ఉన్నారు. కానీ యూదా గోత్ర సింహం మరలా రానై ఉన్నాడు. అప్పుడు ఆయన మనల్ని పరిశీలిస్తే మచ్చ డాగు కలంకము లేని విశ్వాసి ఆయన కావాలని వెతికితే ఎంతమంది దొరుకుతాం మనం? ఆయన ఏడుపుకు కారణం అది. ఎన్నిసార్లు దేవుని యొక్క వాక్యం మనల్ని తడుతూ ఉన్నప్పుడు మన విశ్వాసాన్ని మనము మన జీవితాన్ని మార్చుకొని విశ్వాసాన్ని కొనసాగించినాం. ఏదైనా అనుభవాలు ఉన్నాయా? నా కొడుకుకు ఉద్యోగం వచ్చిందని లాస్ట్ వీక్ నా భార్య ఏమంటారు టెస్ట్ మని చెప్తా ఉంది. నువ్వు చెప్తావు అనుకున్నాగా నేను చెప్పలేదని. నేను చెప్పడానికంటే ముందు నా కొడుకుతో మాట్లాడినాక చెప్పాలని నేను ఆగినాను. ఏం మాట్లాడుతావు అంది ఆయన. రోజు రాత్రి ఫోన్ చేస్తారు, వాళ్ళు ఇద్దరు మాట్లాడతారు 11 గంటల రాత్రి. సరే నేను కూడా మాట్లాడతా రోజు అని ఇచ్చి ఆయన నాకు ఫోన్ చేసినప్పుడు నేను చెప్పిన, బాబు యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉన్నాయి, నేను నీ గురించి నీకు ఆ మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను నేను అన్నా. కరుకువి సమానంగా చేయడం, లోయలు ఎత్తు చేయడం, పర్వతములు అణచబడడం, వీటి గురించేనా నువ్వు మాట్లాడాల్సింది అన్నాడు ఆయన. నేనేం చెప్పకముందే అవును తిన్నా. దేవుడు దీవెన అనుగ్రహించినప్పుడు నిన్ను నువ్వు హెచ్చించుకున్నావు అనుకో, దేవుడు సమూలంగా నేను తీసేస్తాడు. నేను అట్లా అనుకుంటలేను కదండి. నీ మాటల్లో ఆ యొక్క గర్వం కనిపించినట్లయితే దేవుని దగ్గర నీవు అణుచుకోవు. అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, నేను చాలా దాని గురించి ధ్యానించిన, లాస్ట్ టైం కూడా ప్రార్థించిన, పర్వతములు కొండలు అణచవలెనని ఉంటుంది అక్కడ. నాకు అర్థమైంది ఏంటంటే, నా భాషలో పర్వతములు కొండలు చదును చేయాలని ఉండాలని నేను అనుకున్న. యాక్చువల్ చదును చేయబడాలి అని ఉండాలి కదా, అణచబడాలని ఎందుకుంది అని ఆలోచించినప్పుడు దేవుడు బయలుపరిచే సంగతి ఏంటంటే, అయ్యా ఒత్తాలే, ఎంత ఇది పెంచుకుంటూ ఒత్తాలా అంత ఒత్తాలే అని ఒక టీచింగ్ ఇవ్వాలని నేను అనుకున్నప్పుడు, నాకంటే ముందు ఐఎమ్ సారీ డాడ్, నేను ఆ విషయంలో ఉన్నా, ఏదైనా అట్లా అనిపిస్తే క్షమించండి, నేను మాత్రం హెచ్చిపోకుండా తగ్గి ఉంటా ఉన్నా అని చెప్పినాడు. సో ఈ మాట ఎందుకు చెప్తానంటే, దేవుడు మనతో మాట్లాడినప్పుడు సమాధాన సంబంధమైన సంగతులను దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దానికి విధేయత చూపి ఆయనకు సజీవమైన యాగంగా మనల్ని సమర్చుకుంటున్నప్పుడు ఆయన ముఖంలో చిరునవ్వును చూడగలం. చూసినామా ఎప్పుడన్నా ఇన్ని సువార్తలు ఉన్నాయి కదా, నాకు తెలియక అడుగుతున్నాను, నేను నాలెడ్జ్ పర్సన్ కాదు, కానీ ఆయన మంచిగా నోటి నిండా నవ్వెను అనే మాట ఎక్కడైనా చూసినామా? ఏడ్చారని 2 సార్లు చూసినాం, కానీ హాయిగా నవ్వుకుంటున్నాడని మాత్రం ఎక్కడ చూడలే. దిస్ ఈజ్ హిస్ కన్సర్న్, ఆయన యొక్క బాధ అది. సో ప్రియమైన సంగమా, జయోత్సాహంతో యెరూషలేము గుడిలో ఎంటర్ అవుతున్న యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రజలు ఉత్సాహంగా సంతోషంగా ఆనందంగా ఉన్నంతగా ఆయన ఆనందంగా ఉన్నట్టు నాకైతే కనబడలే. ఆనందంలో ఆవేదన, ఆనందంలో ఆవేదన. ఇదొక మాట నేను మీకు చూపించాలని ఆశపడతా ఉన్నాను. ఒకవేళ వెనక ఉన్న వాళ్ళకి కనబడకపోతే నేను తెలుగులో బిగ్గరగా చదువుతా. క్రైస్తవుల్లోకి మారితే ఎస్సీ హోదా రద్దే, వారికి ఎస్సీ ఎస్టీ అబ్రాసిటీ చట్టం వర్తించదు. ఈ చట్టం ఎక్కడి నుంచో మొదలైంది. రేపొద్దున ఐపీసీ సంఘం మందిరంలోకి ఎంటర్ అయితే ఆ చట్టంతో నాకు సంబంధం లేదు,
నేను యేసుక్రీస్తు ప్రభుల వారిని విడిచిపెట్టకుండా వెంబడిస్తా అని ఎంతమంది స్థిరంగా ఉంటారో వారిని బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు చిరునవ్వు నవ్వేవాడిగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. అయ్యా నాకు ఈ రాజు వద్దు, చట్టం కల్పించే ఆ యొక్క ప్రయోజనాలే చాలు అని ఈ రాజును నువ్వు విడిచిపెట్టి వెళ్ళినావనుకో, ఆ కింద సంగతులు ఉన్నాయి. అది చెప్పే సాహసం మాత్రం చేయ, ధైర్యం ఉంటే ఇంటికి పోయినాక చదువుకోండి ఆ కింద ఏముంటాయి అనేది. ఇది మొదటిది. సమాధాన సంబంధమైన సంగతులు మన జీవితంలో దేవుడు మాట్లాడినప్పుడు విధేయత చూపించినట్లయితే నిన్ను బట్టి నన్ను బట్టి ఆనందించే దేవుడై ఆయన ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. రెండోది చూద్దాం. ప్రభువు దర్శించిన కాలమున నీవు ఎరగకుంటివి గనుక శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి. దేవుడు దర్శించిన కాలమును గుర్తించడం. మొదటిది సమాధాన సంబంధమైన సంగతులు దేవుడు మాట్లాడినప్పుడు విధేయత చూపించడం. రెండవది ఆయన దర్శన కాలమున మనల్ని దర్శించినప్పుడు దానికి విధేయత చూపడం. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు మనల్ని నడిపిస్తున్నప్పుడు అనేక రీతులుగా దేవుడు దర్శిస్తూ ఉంటాడు. కళల ద్వారా దర్శిస్తూ ఉంటాడు, దేవుని యొక్క దైవజనుని మాటల ద్వారా దేవుని దర్శిస్తూ ఉంటాడు, దేవుని వాక్యం ద్వారా దేవుడు దర్శిస్తూ ఉంటాడు. నా మార్గము అలాగున త్రోవ తప్పినప్పుడు ఆయన నా కుమారుడా ఇలాగున చేయడము నీకు తగదు. నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ అబ్బాయిని నేనే మానిటర్ చేస్తూ ఉంటా. చాలా మంచి అబ్బాయి, విశ్వాసంలో స్థిరంగా ఉంటాడు. కానీ కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ను బట్టి మందిరం రావడం బంద్ చేసిండు. నేను చెప్తూ వస్తున్నా, తమ్ముడు పద్ధతి కాదు, దేవుని మందిరానికి రావాలి. నీ యొక్క ఫ్యామిలీలో అనేకమైన ఇష్యూస్ ఉండొచ్చు కానీ నీవు యెరూషలేములోనే ఆదరించబడతావు. నువ్వు రావాలంటే జ్ఞానయుక్తమైన మనిషి. ఆ అబ్బాయి బహుగా జ్ఞానవరుడు, చదువు ఎక్కువ లేదు కానీ ఏ సబ్జెక్ట్ చెప్తే ఆ సబ్జెక్ట్ గురించి అనర్గళంగా మాట్లాడగలడు అన్నట్టు. సో ఆ జ్ఞానాన్ని ఆధారము చేసుకొని దేవునికి క్రమక్రమంగా దూరం అయిపోయినాడు. ఏ దశకు వచ్చిందంటే ఈరోజు సంపూర్ణం కుటుంబం అంతా కూడా అప్పుల పాలైపోయినాడు. కుటుంబం అంతా కనీసం వడ్డీ కట్టలేని స్థితికి దిగజారిపోయినాడు. కానీ దేవుడు దర్శిస్తున్న కాలాన్ని ఇంకా గుర్తెరగని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు. గత కొన్ని రోజుల క్రితం ఫోన్ చేసి, అన్న పాపకు బాగాలేదు, హాస్పిటల్ పట్టుకపోతా ఉన్నా, ప్రార్థన చేయండి. 3 రోజులు ఉన్నాడు హాస్పిటల్లో. 3 రోజులు. తల్లి సిక్, అబ్బాయి సిక్, భార్య సిక్, కూతురు సిక్. దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. ఆ దర్శనానికి విధేయత చూపించి ప్రభువు పాదములు పట్టుకొని బ్రతిపిలాడితే తప్ప ఆ ఊబి నుంచి బయటికి రాలేం మనం. ఇలాగూ అనేకులు అవిధేయతతో దేవుని వాక్యము చేత దేవుడు దర్శిస్తున్నప్పుడు కూడా ఆయన మాటకు విధేయతలు కాకుండా దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులు అవుతూ కూడా ఇంకా పాపంలో జీవిస్తున్న దాన్ని బట్టి యెరూషలేమును చూచి ఆయన రోదనము చేయుచు ఏడ్చుచుండెను. ప్రియమైన సంగమా, నాకు తెలీదు, నాకు గొప్ప ప్రవచన వరాలు లేవు, కానీ దేవుడు ఏ రీతిగా నన్ను దర్శిస్తున్నాడో నాకు తెలియదు. కానీ ఆయన దర్శిస్తున్న కాలమున ఆ దర్శనానికి విధేయత చూపిస్తే నీవు దీవించబడతావు. ఆమేన్, హల్లెలూయా. ఆయన దర్శనానికి విధేయత చూపిస్తే మాత్రమే నీవు దీవించబడతావు.
ఇక్కడ ఆ కింది వచనాల్లో నేను కొంచెం మార్చి చెప్తాను అన్నాను కదా, ఆ శాపము చెప్పడానికి భయపడినాను, కానీ ఒకవేళ విధేయత చూపిస్తే ఏమవుతుందో, ఆ శాపాన్నే ఆశీర్వాదంగా మార్చుకుంటే ఏమవుతుందో చెప్పి నేను ముగించడానికి ట్రై చేస్తాను. నీ శత్రువులు నిన్ను చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అనేది విధేయత చూపించినప్పుడు నీ శత్రువు నీకు మిత్రుడుగా మారిపోతాడు, కానీ నిన్ను ఓడించే శక్తిగా మిగిలిపోడు. ఆయన దర్శనానికి విధేయత చూపించినప్పుడు. రెండవది, అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి. నీ పిల్లలను నేల కలిపే దేవుడు కాడు. అట్టి స్థితి నుంచి కూడా నీవు విధేయత చూపిస్తే ఆ స్థితి నుంచి లేవనెత్తే దేవుడు ఆయన. ఆయనకి విధేయత చూపించినప్పుడు మాత్రమే. నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చినానంటే, నేను ఇంతకుముందు చెప్పాను కదా, 1 Peter 2:5లో ఆత్మ సంబంధమైన రాయిగా మనము మందిరంగా కట్టుచున్నామంటే విధేయత చూపించినప్పుడు ఆత్మ సంబంధమైన అభివృద్ధి ప్రతి విశ్వాసిలో మనము చూడగలం. అట్టి స్థితి దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. అట్టి స్థితి దేవుడు ఇవ్వడానికి ఆత్మీయ అభివృద్ధి కావాలంటే కూడా సమాధాన సంబంధమైన సంగతులకు విధేయత చూపాలా. ఆయన దర్శించిన కాలమున మనము ఆ దర్శనానికి విధేయత చూపించినప్పుడు ఏడ్చిన ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు నన్ను బట్టి మనల్ని బట్టి నవ్వే రాజుగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. నవ్వే రాజుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఈ మాటలను మనం ఒకసారి నెమరు వేసుకుందాం. ఆనాడు మొదటి పామ్ సండే రోజు లేదా మట్టల ఆదివారం రోజు గార్ధవం మీద వచ్చిన దేవుడు మరలా కొదమ సింహమై యోధా గోత్రపు సింహముగా ఆయన మరలా రానై ఉన్నాడు. అదే యెరూషలేములో ప్రత్యక్షం కానై ఉన్నాడు. దేవుని ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్న మనల నుంచి ఆయన విధేయత కోరుకుంటున్నాడు. ఆయన మాట్లాడినప్పుడు విధేయత, ఆయన దర్శనం ఇచ్చినప్పుడు విధేయత చూపించినట్లయితే ఆయన ఉగ్రతకు బదులుగా ఆశీర్వాదాన్ని పొందుకునే వారంగా ఉంటాం. అది ఇవ్వడానికి ఆయన ఇష్టంగా ఉన్నాడు. తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా, అది మన మీద. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. చక్కని సందేశాన్ని ఇచ్చిన మన ప్రియులు కృపాకర్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క మట్టల ఆదివారం యేసు ప్రభువారు జయోత్సాహముతో యెరూషలేము దేవాలయమునకు వచ్చినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకొనొచ్చు. మరి ఎంతో ఉత్సాహ సంతోషాలతో ఈ వీక్ను మరి ప్యాషన్ వీక్ అని చెప్పి మరి పిలుస్తూ ఉంటారు. దేవుని స్తోత్రాలు. అంటే ఈ 40 దినాలు చాలా భక్తి భావంతో ప్రార్థన చేస్తూ మిగిలిన ఈ 5 దినాల్లో లేదా ఈ వారంలో మరి ఎన్నో విధములైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన ప్రభు చేసి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సిలువ మీద మరణించడమే కాకుండా సమాచేయబడి తిరిగి 3వ దినాన ఆయన లేచి ఉన్నాడు. ఈరోజు దేవాలయాన్ని శుద్ధీకరించినటువంటి యేసయ్య మరి శుక్రవారం సిలువ మీద మరణించి ఆయన సమాచేయబడి తిరిగి లేచినాడు. కనుక ఈ వారం నాకు బైబిల్లో చాలా విశిష్టత ఉన్నది. కనుక ఇది హోలీ వీక్ అని కూడా మరి పిలుస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. ఈ సమయంలో ఒక చిన్న మాట జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. మత్తయి సువార్త 21వ అధ్యాయము మనందరికీ పరిచయమైనటువంటి భాగము. 21వ అధ్యాయము 15-16 వచనాలు చదువుదాం. అందరూ చదువుతాం. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను
దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అను మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనియాకు వెళ్ళి అక్కడ బస చేశాను. మన శుక్రవారం వివాహం చేయటానికి పెళ్లి కార్డు మీద ఫస్ట్ పేరు నాదేశారు. ఇంకొక అరడజన మంది పేర్లు వేశారు. వివాహ వేదిక సిబిసి చర్చ్ హనుమకొండ, సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ హనుమకొండ. అయితే అయ్యా మీరు పెళ్లి చేయాలని చెప్పి వారు నెల రోజుల ముందే నాకు డేట్ తీసుకున్నారు. పెళ్ళి రేపు అనంగా ఈరోజు క్యాన్సిల్ అయినది. చర్చి పెళ్ళి కాదు. ఎందుకు క్యాన్సిల్ అయినదంటే చర్చిలో 100 సంవత్సరాలు పైగున్న చర్చిలో ప్రతి పెళ్ళిలో ఏమి కడతారు? తాళి కడతారు. ఈ పెళ్ళిలో తాళి కట్టరు అని చెప్పి పెళ్ళి వారు చెప్పారు. అందుకొరకని చర్చి పాస్టర్, చర్చి కమిటీ వారు ఏం చేశారు? అక్కడ పెళ్ళి జరగకూడదని క్యాన్సిల్ చేశారు. సరే, వాళ్ళు ఎక్కడైతే రిసెప్షన్ పెట్టుకున్నారో ఆ తులసి గార్డెన్లో అద్భుతముగా మరి పెళ్ళి ఘనముగా చేయటానికి దేవుడు సహాయం చేశాడు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా చెప్పండి. నీ సొమ్మంత పోయినట్టు కూర్చున్నారబ్బా. స్తోత్రం. పెళ్ళి చేసుకున్న వాళ్ళు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? పెళ్ళి ఇంటి వారు చాలా సంతోషంగా ఉన్నారు. స్తోత్రం కలుగునుగా. అట్లనే పాస్టర్ గారు వాక్యం చెబుతా ఉంటే ఇక మన దగ్గర ఏముంటుందండి? వాక్యం తక్కువైన హల్లెలూయా మాత్రం చెప్పండి. సారి చెప్పమంటాం కదా మీ అందరినీ విసిగిచ్చేటట్లుగా. ఎట్లనే హల్లెలూయా హల్లెలూయా అని చెప్పమంటే ఒక సంఘంలో ఒక ఆమె గట్టిగా చెబుతుందట, దేవుడు రక్షించినందుకు స్తోత్రం అంటే హల్లెలూయా అని అంటుంది. హల్లెలూయా అంటే ఆ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళకి మంట పుట్టి ఏమేమో బాగా లొల్లి చేస్తున్నది, అసలు ఏమైనా బయటికి తీసుకొని వెళ్తే ఈ లొల్లి కాస్త తక్కువ అవుతుందని చెప్పి ఆమెను ఇద్దరు వచ్చినారు. ఒకటి చేతులు ఒకటి కాళ్ళు పట్టుకొని బయటికి మామూలుగా తీసుకుపోతే రావట్లేదు ఆమె. ఇట్లా కాదులేని చెప్పి ఒకడు చెప్పండి, ఒకడు కాళ్ళు ఒకడు చేతులు పట్టుకొని ఇక బయటికి లేపుకొని పోతున్నారు. ఆమె గట్టిగా అంటుంది కదా, ఆ రోజు యేసు ప్రభువుని ఒక్క గాడిద మోస్తే ఈరోజు నన్ను 2 గాడిద ఇంతలోనే మనల్ని గాడిదలు చేసినాదని చెప్పి పోయి సైలెంట్గా కూర్చున్నారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామమును స్తోత్రం. కనుక దేవుని యొక్క సన్నిధానములో ఈ గాడిద యేసయ్యను మోచుట ద్వారా యేసయ్య ఆ గాడిదకి ఏమొచ్చినాదండి? చెప్పండి. ఘనత వచ్చింది. ఆ గాడిద ఒక రోజు అనుకుందంట, ఆ రోజు నాకెంత ఘనత వచ్చినది అని. 1 సంవత్సరం తర్వాత దానికి ఏమనిపించిందో ఏమో, అదే మట్టలు, అదే బట్టలు, అదే హోసన్నా ఇప్పుడు కూడా నాకు అంటారేమో అని చెప్పి ఆ గాడిద అర్ధరాత్రి లేచినది. ఆ వీధులలో బడి ఏం చేస్తుంది? వాండ్రిస్తా కేకలేస్తా ఉన్నదన్నమాట. అందరికీ అర్ధరాత్రి ఏముంటుంది? బాగా భారమైన గాఢ నిద్ర వస్తుంది కదా. ఇక గల్లీ వాళ్ళకి ఈ గాడిద ఏమైందో అని చెప్పి ఆ గాడిదను ఏం చేశారో తెలుసా? బడిత పూజ చేశారు. ఏం చేసినారు చెప్పండి?
బడితే పూజ చేస్తున్నారు. యేసయ్య ఉండబట్టి మనకేమున్నది చెప్పండి, ఘనత ఉన్నది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఆ కట్టబడినటువంటి గాడిద కట్లను విప్పి తోలుకొని రండి అని యేసయ్య చెప్పినట్లుగా నిన్ను నన్ను ఇట్టి దౌర్భాగ్యమైన స్థితి నుంచి ఎవడు విడిపించగలడు అంటే విడిపించే విమోచకుడు ఒకడు ఉన్నాడు. ఆయన మనము ఆరాధించే ప్రభు అయిన యేసు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన పాపపు కట్లను, నా యొక్క మత కట్లను, కుల కట్లను, ఇంకా సాతాను యొక్క కట్ల నుండి విడిపించి నన్ను స్వేచ్ఛగా ఆయన నడిపిస్తూ ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇక కట్టబడ్డట్లుగా కూర్చున్నారు. మీరు ఏం చెప్తారు? హల్లెలూయా. స్తోత్రం. చేతులు ఎత్తటం లేదు. లాజరు చేతికి పేత వస్త్రాలు జుట్టబడ్డట్లు కదా, నోటికేమో అప్పుడు చనిపోయినప్పుడు కడతారు కదా, కృవాలు కట్టినట్టుగా కూర్చున్నారు. స్తోత్రం. వాటన్నిటి నుంచి విడుదల పొందుదువుగాక. ఆమేన్ చెప్పండి. ఇంకంతే కూర్చున్నారు కట్టబడ్డట్టు. స్తోత్రం గారు. ఆమేన్. హల్లెలూయా. ఈ రాజు యెరూషలేమునకు, ఈ రాజు ఏ రాజు అండి? సాత్వికమైన రాజు. ఈ రాజు సమాధానపు రాజు. ఈ రాజు రక్షణ గల రాజు. ఈ రాజు నీతిపరుడైన రాజు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామమున స్తోత్రాలు. అసలు రాజు లేకపోతే జనాలు ఏమవుతారు? వారి వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారని న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడ్డాది. దేవుని స్తోత్రాలు. మనకంటూ ఒక రాజు ఉన్నాడన్న వారు గట్టిగా స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఈ రాజు నీతిపరుడైన రాజు. ఈ రాజు సాత్వికుడైన రాజు. ఈ రాజు రక్షణ గల రాజు. ఈ రాజు సమాధానపు రాజు. ఏ రాజు చెప్పండి? మన రాజు చెప్పండి, చెప్పండి. కొట్లాట్లు చేసే రాజు అంటున్నారు. గొడవలు చేసే రాజా? కయ్యాలకి కాలు చూసే రాజా? ఏ రాజు అండి? సమాధానపు రాజు. స్తోత్రం కలుగును గాక. నరునికి దేవునికి పాప వివాదము తొలగించేదెవరు? ఒప్పించేదెవరు? దేవుని మనిషిగా, మనిషికి దేవునిగా మధ్యవర్తి ఎవరయ్యా? సాటి అయిన దేవరయ్యా? యేసయ్యా, నీవే ఆ మధ్యవర్తి. యేసయ్యా, ఉన్నది నీవే గదా. ఆరాధించేదా, స్తుతి చెల్లించేదా, స్తోత్రము చేసేదా, హృదయమర్పించేదా, ఆరాధించేదా, స్తుతి చెల్లించేదా, స్తోత్రము చేసేదా, హృదయమర్పించేదా. కలువరి భూమికి తండ్రికి లోబడి మహిమను విడనాడి పాపిని ప్రేమించి దూషణ భరించి వేదన సహించి రక్తము చిందించే యేసయ్యా, నీవే ఆ మధ్యవర్తి. యేసయ్యా, మా హృదయము నేలేది నీవే గదా. ఆమేన్. ఆయన మన హృదయాలను ఏలే రాజు అయి ఉండును గాక. హల్లెలూయా. నీతిపరుడైన రాజు, సాత్వికుడైన రాజు, రక్షణ గల రాజు, శాంతికి రాజు. స్తోత్రం. ఏ రాజు చెప్పండి?
సమాధానానికి రాజుగా ఆయన స్తోత్రం కలిగిన. ఒకవేళ గుర్రం మీద వస్తే యుద్ధం చేయటానికి, కానీ గాడిద ఎలాంటిది? సాత్వికమైనది. మన దేవుడు సమాధానంతో యెరూషలేమునకు వస్తా ఉన్నాడు. హల్లెలూయా. అసలు యెరూషలేము అంటేనే ఏ పట్టణం అండి? గొడవల పట్టణమా? మరి మంచిగా చెప్పరాదండి. తింటారు ప్లేట్ ఎమ్మటి ప్లేట్లు, 4 ప్లేట్లు. స్తోత్రం. ఇన్నిసార్లు చెప్తా, యెరూషలేము అంటే ఏంటి? సమాధానము, సమాధాన పట్టణం, శాంతికి నిలయం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ శాంతికి నిలయమైన పట్టణానికి ఎవరు వస్తున్నారు? శాంతి సమాధానాన్ని ఇచ్చే రాజు వస్తా ఉన్నాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఈ సమాధానపు రాజు మనలను ఏలును గాక, మన హృదయాలను ఏలును గాక. మనలో ఉన్న కలతలు కలవరాలన్నీ పోవును గాక. సమాధానపు రాజు పుట్టగానే సైతాను గాడికి ఏం పుట్టింది చెప్పండి? హేరోదుకి ఏం పుట్టింది? మాయరోగం పుట్టింది అంటే కూర్చున్నారు మీరు. కలవరం పుట్టింది. ఏం పుట్టింది? గట్టిగా చెప్పండి. ఏం పుట్టింది? కలవరం పుట్టింది. కానీ యేసు ప్రభు ఏమైనాడు? సమాధానమునకు అధిపతి అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ యెరూషలేమా, ఈ దినమందైనా నీవు సమాధాన సంగతులు తెలుసుకున్నట్లయితే నీకెంతో మేలు అని చెప్పి ఆ పట్టణాన్ని గురించి యేసయ్య చాలా ఏడ్చినాడు. దేవుని స్తోత్రాలు కలుగును గాక. ఈ రోజైనా సరే ఆ సమాధానపు రాజు మన గృహాలకు అధిపతి అయ్యుండును గాక, మన హృదయాలకు అధిపతి అయ్యుండును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన యెరూషలేము దేవాలయానికి వచ్చిన తర్వాత ఏం చేశాడు తెలుసా? ఆగిపోయిన కార్యక్రమాలన్నింటినీ కూడా ఏం చేసినాడు? పునరుద్ధరించినాడు. అంతకుముందు ఏముండేది? ఎలక్షన్లో కలెక్షన్లు ఉండేది. ఏముండేది చెప్పండి? యెరూషలేము దేవాలయంలో ఏముండేది? క్రయ విక్రయాలు. అక్కడ ఏంది అంటే ఈ పస్కా పండుగ దినాలు అందరు యెరూషలేముకి వచ్చేవాళ్ళు కనుక ఒక పావురం 100 రూపాయలు అయితే 1000 రూపాయలు అని గుడి వాళ్ళు పెట్టేవాళ్ళు అనమాట. గుడి వాళ్ళు ఏమని పెట్టారు? చర్చి వాళ్ళు యెరూషలేము దేవాలయం 1000 రూపాయలు. బయట నుంచి ఎవరు తేవటానికి వీల్లేదు, ఇక్కడనే తీసుకోవాలా అని అంటే అలాగున ఇక టెండర్లు బాగానే బలికాయి అన్నమాట. స్తోత్రం. అయితే యేసు ప్రభు వారు వచ్చి ఇంత క్యాపిటల్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో సెంట్రల్ చర్చిలో ఎంత పెద్ద ఆరాధనలు జరుగుతాయో అని అందరూ వస్తూ ఉంటే ఏం చెప్పాలి? ఆరాధనలు మా చర్చిలో బ్రహ్మాండంగా జరుగుతాయని చెప్పాలి. స్తోత్రం కలుగును గాక. చెప్పటం కాదు, చెయ్యాలి. ఆరాధనలో ఏం చేయాలా? బ్రహ్మాండంగా జరుగుతాయని 12 గంటలకు రాకూడదు. బ్రహ్మాండంగా జరుగుతాయని పాటలు పాడకుండా కూర్చోకూడదు. స్తోత్రం కలుగును గాక. ఆలయాన్ని మనం గౌరవించాలా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆలయంలో ఆరాధన లేవు, స్వస్థతలు లేవు. యేసు ప్రభు వారు అక్కడ మండిపడ్డాడు. దేవుని స్తోత్రాలు. తిరిగి ఆయన ఏం చేశాడో తెలుసా? ఆ యొక్క దేవాలయంను శుభ్రం చేసి, దేవుని స్తోత్రాలు, ఆ గోలము వారి బల్లలు పీటలు పడద్రోసి నా తండ్రి ఇంటిని మీరు వ్యాపార టిల్లుగా చేసినారు అని చెప్పి మరలా ఏం చేశాడో తెలుసా? రోగుల్ని స్వస్థపరిచాడు. స్తోత్రం కలుగును గాక. 14 వచనంలో కుంటివారు గుడ్డివారు దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచెను. ఆమేన్. హల్లెలూయా. ఆగినటువంటి స్వస్థతలు, ఆగిన ఆరాధనలు, దేవుని నామమున స్తోత్రాలు. ఇక్కడ ఆత్మీయ ఆరాధనలు జరుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమున స్తోత్రాలు. కనుక యెరూషలేము దేవాలయమునకు వచ్చి
దేవుని స్తోత్రాలు కలుగును గాక. ఆ దేవాలయమును ఆయన శుభ్రం చేసి, దేవుని స్తోత్రాలు కలుగును గాక. ఆయన ఎంతగానో దేవుని స్తోత్రాలు మరి మహిమపరచబడుచున్నాడు. ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని చెప్పి, దావీదు కుమారునికి జయము, జయము అన్న దగ్గర ఏమున్నదంటే హోసన్నా అని ఉన్నది. ఏమన్నదండి? సర్వోన్నతమైన స్థలములలో అనండి, జయం అనండి. సర్వోన్నతమైన స్థలములలో జయము, జయం అన్న దగ్గర హోసన్నా అని ఉన్నది. ఆ రోమీలు ప్రభుత్వంలో వారికి నిజమైన రక్షణ లేదన్నమాట. దేవుని స్తోత్రాలు. ఇదిగో ఇప్పుడు నిజమైన రక్షకుడు మా దగ్గరికి వచ్చినాడు. స్తోత్రం కలుగును గాక. ఓ లార్డ్ సేవ్ మీ నౌ అని చెప్పి, ఇప్పుడే మమ్మలను రక్షించు అన్నట్లుగా వారు ఆయనను గట్టిగా మరి కేకలు వేయచ్చు. దేవుని స్తోత్రాలు కలుగును గాక ఉన్నారు. ఈయన ఎవరో అని పట్టణమంతా ఏమైనాదండి? కలవరపడినది, కానీ షేక్ అయిందంట. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామమును స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని యొక్క బిడ్డలారా, దేవుని స్తోత్రాలు. మన రాజు ఏ రాజు తెలుసా? చెప్పండి, ఏ రాజు? చెప్పండి చెప్పండి. ఇప్పుడు దాకా చెప్పినవి కాదు, ఇప్పుడు దాకా చెప్పాలా. 24వ కీర్తన పోయిన వారం చదివాం కదా. బలశౌర్యము గల రాజు, యుద్ధ శూరుడైన రాజు, సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆయనే మన రాజు. స్తోత్రం కలుగును గాక. ఈ మెసేజ్ చేస్తేనే సంవత్సరం క్రితం చెప్పండి పగడాల ప్రవీణయ్య గారిని ఇదే మెసేజ్, ఆయన మన రాజు అని, ఇక మిగతా వాటన్నిటినీ ఆ యొక్క కుసంస్కరణలు ఉంటాయి కదా, అలాంటి వాటన్నిటిని కూడా ఆయన ఖండించుకుంటూ వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. అందుకే ఆయన మీద ద్వేషం వెళ్ళగక్కారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయినను ఈ రాజు సత్యమునకు రాజు. స్తోత్రం చెప్పండి. ఓయ్ నువ్వు రాజువా అన్నాడు. ఎవరన్నారు చెప్పండి? ముగిస్తా, ఇప్పుడు ఒక నిమిషంలో ముగిస్తా. ఇట్లానండి, ఇటు చెప్పండి. ఎవరన్నారు? పిలాతు అన్నాడు, నువ్వు రాజువా అంటే, అవును నేను రాజునే, సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు పుట్టిన రాజును అని చెప్పినాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామమును స్తోత్రం కలుగును గాక. ఆయన మన రాజు, దేవుని మన రక్షకుడు. దేవుని నామమును స్తోత్రాలు. ఆ రాజును మన హృదయంలో చేర్చుకుందాం. సమాధానాన్ని, నీతిని, దేవుని యొక్క సాత్వికాన్ని, దేవుని యొక్క రక్షణను ఆయన మనకు అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. యేసుపాదం గారు చిన్న ప్రార్థన చేస్తారు. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి, మహాగణుడా, పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. నీ యొక్క సన్నిధానంలో ఇంతవరకు నాయన నీ దేవదాసులు నిలవబడి నాయన చక్కని నాయన మాటలను మా మధ్యలో తెలియపరిచి ఉన్నారు. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన జకర్యా గ్రంథం 9:9 చెప్పబడిన రీతిగా నాయన మీరు సాత్వికుడై నాయన, దీన మనస్సు గలవాడవై నాయన, మీరు నాయన యెరూషలేము పట్టణంలో ప్రవేశించి ఉన్నారు నాయన. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. సమాధానము లేని హృదయాలకు సమాధానం ఇచ్చేవాడివుగా, శాంతి లేని హృదయాలకు శాంతినిచ్చేవాడవుగా నాయన, నశించిపోవచ్చున్న హృదయాలను నాయన తెప్పరిల్ల చేసేవాడవుగా నాయన, నీవు ఈ భూమి మీదకు వచ్చి ఉన్నావు
నాయన సమాధానకు రాజుగా నీవు వచ్చి ఉన్నావు Yes, ప్రభువా. Lord. నాయన ఇదిగో Hallelujah. మాకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్య భారముండును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అని నాయన నీకు నాయన మరి నాయన పేర్లు పెట్టబడి ఉన్నాయి. నాయన మా జీవితాలలో ప్రభువా సమాధానము లేని స్థితిలో నాయన మీరు సమాధానం ఇచ్చేవాడుగా ఉన్నారు. నశించిపోతున్న నన్ను మమ్ములను ప్రభువా మీరు నాయన రక్షించేవాడుగా నాయన మీరు వచ్చి ఉన్నారు ప్రభువా. నాయన అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ లోకములోకి మీరు పూజలు అందుకొనుటకు రాలేదు కానీ నాయన నీ ప్రాణం పెట్టుట కొరకు నాయన మాకు రావలసిన శిక్షను ప్రభువా నాయన మీరు క్రయ ధనముగా నాయన నీ రక్తాన్ని నాయన వెలగా చెల్లించి ప్రభువా సర్వ మానవులను రక్షించుట కొరకు వచ్చిన నాయన రక్షణ గల రాజుగా నీవు ప్రవేశించి ఉన్నావు. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మరి ప్రభువా ఇంతవరకు నాయన మరి నాయన నీ కుమారుడు అనే కృపకర్ గారిని మీరు బలముగా వాడుకున్న మీ యొక్క కృపకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకా నువ్వు ప్రభువా నాయన మంచి విషయాలు సంఘములో తెలియపరిచే కృపను నీ దాసుడికి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. ఈ యొక్క సమాధానపు రాజుని మా హృదయాలలో చేర్చుకొని ప్రభువా మేము కూడా సమాధానకరముగా జీవించుచు నాయన మరి ప్రభువా నాయన ఈ లోకాన్ని మేము ఆశించక ప్రభువా నాయన నీకు నమ్మకమైన బిడలముగా సాక్షి బిడలముగా ఈ లోకంలో ఈ రాజ్యాంగంలో మాకేమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా ప్రభువా నిన్ను కలిగిన వారముగా నాయన నిన్ను కలిగి పరలోక రాజ్యానికి వారసులముగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచుమని మా హృదయాలలో సమాధానము శాంతి నింపుమని నాయన మేము వెలుచు ఉండగా సమాధానకరమైన స్థితిలో నాయన మేముండులాగున నాయన ఐక్యత కలిగి మేము జీవించులాగున నాయన నీ సన్నిధి మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. స్తోత్రం. పాట పాడుతూ దేవుని సేవార్థమై కానుకలు సమర్పిద్దాం.